ప్రశ్నను బట్టి నేను సమాధానం చెప్తా ఉంటా. ఇప్పుడు బంధింపబడినాం, ముక్త స్థితి ఏంటి? ఇప్పుడు బంధాన్ని గురించి వివరణ చెప్పిన నిన్న. ఇప్పుడు అవన్నీ లేకపోవడమే ముక్తి. ఇప్పుడు ఏ ప్రశ్న వేస్తావో నువ్వు ఆ ప్రశ్నకు పరిమితమైనట్లే నేను చెప్తా పోతా ఉంటా. ఇది ఇది మొత్తం మనస్సుకు సంబంధించింది అన్నమాట. బంధింపబడడం అనేటువంటిది, విడుదల అనేటువంటిది కూడాను సంపూర్తిగా మనస్సు లేకుండా పోవడం కదా. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేసినప్పుడు నేను కోపాన్ని ఎట్లా తగ్గించుకోవాలా, నా అసూయ ఎట్లా పోవాలా, నా సమస్య ఎట్లా తీర్చుకోవాలా, నీ సమస్య ఏంది, దాని మీదనే కేంద్రీకరించి దాని మీద తీసేసుకున్నట్లుగా మనం వ్యవహారం చేస్తాం. ఇది టోటల్గా కదా మనం మాట్లాడుతుంది. ముక్తి అంటే మోక్షం అంటే ఇట్లా మాయమైపోవడం. ఇంకోటి నేను అయ్యని చెప్పిన, నువ్వు అట్లా అనుకుంటాడు చచ్చిపోతే మళ్ళీ ఇల్లే పైనుంచి చూడొచ్చు కదా, అదే అనుకుంటారు. ఇల్లు అంటాం కదా చూసుకుంటా పైనుంచి అనుకుంటాడు. సినిమాలు అట్లాగే చూపించేది, యమగోళ యమలీల అంతా అప్పట్లో చచ్చిపోతే పైనుంచి ఆపరేట్ చేస్తాను అంతా అట్లా అనుకుంటాడు. మళ్ళా మాయమవుతారు చూడు పొగలో నుంచి, అట్లా అయిపోతాడు. ఇట్లా మాయమైపోవడం అనే అదే చచ్చిపోతే ఎన్నింటి అనేది మాత్రం పైనుంచి చూడవచ్చు అనేది మాత్రం ఎన్నిసార్లు అనుకుంటాను. నిన్న బద్దుల్లో ఏదన్నా చెప్తే ఫస్ట్ తెలివితో ఆలోచిస్తామన్నారు. తెలివి కానీ మనసు కానీ పనిచేస్తున్నారు, బుద్ధి పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణకు మహేష్ పిలిచినప్పుడు ఆశ్రమం దగ్గర ఉన్నారు చెప్తే మాలో ఏది పనిచేస్తుంది? ఫస్ట్ మనసే కదా పనిచేస్తుంది. బుద్ధి మనసే పనిచేస్తుంది. బుద్ధి మనసు పనిచేసి ఎటు పోవాలా ఇటు పోవాలా అని చెప్పారు. అది ఎట్లా తీసుకోవాలి? అది జ్ఞాని కూడా అట్లే ఉంటుంది. అక్కడ బంధం ఉండదు అంతే. ఇప్పుడు మాకు ముందు తెలివి మనసు చెప్పేది అట్లా కాదు. ఇక్కడ ఏంటి అంటే జ్ఞానికి అజ్ఞానికి అన్నీ సమానంగా ఉంటాయి, నేను ఉండదు అంతే. ఆయన కూడా తెలివి పనిచేస్తుంది. అరే అన్నీ ఉంటాయంటే నేను ఉండదు అంతే. నేను ఒకటి ఉండదు. ఇప్పుడు కూడా నేను అనేది లేకుండా ఉంటే నీకు అన్నీ ఉండొచ్చు. అదే సార్ పిలిచికి రాకపోతే ఫస్ట్ మాకు రోడ్డు దాకా అట్లా పోవాలా అన్నప్పుడు కరెక్ట్, అట్లా పోవాలన్నప్పుడు కరెక్టే. అది చుట్టుపోతాండనే దూరం ఎక్కువైతుంది కదా, అక్కడికి పోతే ఉంటాడో లేడో, అది నేను. పోవడం అనేటువంటిది, తినడం అనేటువంటిది, స్నానం చేయడం అనేటువంటిది, నాకు అన్నం పెట్టు నీళ్ళు అనేటువంటివి ఇవన్నీ బంధన కాదు, ఏమీ కాదన్నమాట. జీవితం ఇది అని ఉండాల్సిందే, ఉంటాయి. నేను ఉండకూడదు. నేను ఉందంటే నీకు కలత పుడుతుంది, లోపల ఏదో ఒక సమస్య వస్తుంది, అది నీది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకా నీది కరెక్ట్ అనిపిస్తుంది, అది నేను చేసే తంట. నేను లేనప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతాను. నాకు నిర్ణయం లేదు, నిర్ణయం లేదు దానికి. లోపల నేను లోపల అనేది నేను పని చేయకుండా పోతాడు. నేను పని చేసింది అనుకో, ఇట్లా ఇట్లా పోతే దగ్గర, పోతే దూరము అనుకోనంత మాత్రాన నేను లేదా, ఆటోమేటిక్గా అది పుడుతుంది. నువ్వు కంట్రోల్ చేసుకునేది కాదు అది.
ఇప్పుడు ఆశ్రమంలో కూర్చున్నప్పుడు మీ మీ దగ్గర ఉన్నప్పుడు మనసు పని చేయదు. మనసు పని చేయదు కాదు, అంతర్ముఖం అయిపోతుంది, ఏమో అయిపోతుంది, అది అట్లా ఉంటుంది. అది అట్లనే కంటిన్యూ అంటే ఇక్కడ మధ్యలో నేను పుడుతుంది కాబట్టి అది తప్పుకుంటానమ్మా. అప్పుడు అదే కదా నిజమైంది. అది నిజమైంది, అనుభవంలోకి వచ్చింది. నేనుంది కదా, అక్కడ లేదు నేను, అక్కడ లేదు, కరెక్టే. మళ్ళా నేను వస్తాను కదా. అదే మేడం, అదే నేను రాకుండా ఉంటే అది రాకుండా ఉంటే అనేది నాకు చెప్పాలన్నా నీకు సంబంధమా? నాకు సంబంధించింది. మరి నీకు సంబంధించినప్పుడు ఎందుకు వస్తుంది? అక్కడ లేకుండా పోయిందే, పర్మనెంట్గా పోయింది. అక్కడ లేకుండా పోయిందా లేదా? లేకుండా పోయేది నీకు అనుభవం వచ్చింది కదా, మరి లేకుండా పోయే దాంట్లోనే ఉండు. అప్పుడు ఆ శక్తి పని చేసింది కాబట్టి పోయింది. పని చేసిందని నీకెట్లా తెలుసు? అలా ఉండి మరి ఇక్కడున్న అది మనసుతో కదా నువ్వు తెలుసుకోండి. అది బయటికి వస్తే తెలుస్తుంది. అది మనస్సుతోనే కదా నువ్వు తెలుసుకోండి. ఆ పొందిన ఆనందం నీకు ఎట్లా తెలిసింది? మనసుతోనే కదా. అది అది అదంతా అడుగుతుందని చెప్తుంది. అది ఎట్లా తెలిసింది? పోయిందని ఎట్లా తెలిసింది? అప్పుడు అదంతే, అది అంతే అది అడుగుతుంటే చెప్పుకుంటుంది. అడగకూడదు, చెప్పకూడదు అనేది స్థితే అమ్మా. మళ్ళీ ఇది ఊరుకుండడం లేదు కదా, ఇది ఊగులాడుతుందే లేదా? నువ్వు చెప్పినది అది దైవశక్తే, దైవస్థితే. కానీ మరి ఎందుకు పోతుంది? అది శాశ్వతం కదా. జ్ఞానికి కూడా పుట్టదా? పుడుతుందా? ఏది? నేను అనేది. ఆహా, జ్ఞానికి పుడుతుంది, నేను ఉండదు. అదే నేను అనేది పుడుతుందా అంట? నేను అనేది ఉండదు, అసలు లేదు. ఉండదు, ఉండదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏది మాట్లాడుతూ ఉన్నా నేను ఉండదు కాబట్టి మహనీయులకు తనకు వర్తించదు. ఏ మాట మాట్లాడినా తనకు వర్తించదు, ప్రపంచానికి వర్తిస్తుంది. ఇప్పుడు మీరు అంటే మనం మాట్లాడిన వ్యవహారం చేసినా ఏం చేసినా కూడా నేను అనేది లేకోకుండా అంటే ఒక్కొక్కసారి మనకే తెలియదు. అది మనం అట్లా ఆబ్సెంట్ అయిపోయిందాం అని. కానీ మనం చూస్తా అనేది అక్కడ ఏం చూసిందాము, ఇక్కడ చూసేవాడు ఉండడు, లేకుండా చూడబడేది కూడా ఉండదు. అప్పుడు జరిగినది అది మంచి చెడ్డ అనేది నీకు ఆలోచన ఉండదు, ఉండదు. అది సహజంగా జరుగుతుంది. అది స్థితి. అది స్థితి. ఇప్పుడు అంతర్ముఖమయ్యి మనకి అక్కడ దివ్య ఇప్పుడు ఆశ్రమంలో మనం పొందుతామే, అది ఇది రెండు ఒకటేనా? అంటే అప్పుడు ఏం వ్యవహారం చెయ్యం, కానీ అది మన లోపల ఏమైంది అనేది కూడా మనకు తెలియదు కదా. అది ఇది అని అప్పుడు చెప్పలేదు నేను. అదే అది తెలియదు కదా. తెలియనప్పుడు తెలియకుండానే ఉండడమే జ్ఞానం. తెలిసిందని చెప్తాండవే, మళ్ళీ ఆడొచ్చే కదా తంట. తెలిసిందని చెప్పలేదు, తెలిసి అప్పుడు ఏం వ్యవహారం చేయం ప్రసాద్ దాంట్లో. ఇప్పుడు మాకైతే తెలీదు. ఇప్పుడు మీరు అది డిఫరెన్స్ రెండు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంతర్ముఖమైనప్పుడు అప్పుడు ఏం వ్యవహారం చేసిండం కదా, మనం ఏం చెయ్యం కదా. సరే, అంతర్ముఖమైనప్పుడు ఏం చెయ్యం కదా, మళ్ళా కూడా మనం ఏం చేయడంలే, అది జ్ఞానం. మళ్ళా కూడా మనం ఏం చేయడంలే, నేననేది ఉన్నందువల్ల మళ్ళా పని చేస్తాను అంటున్నాను. జ్ఞానికి అది ఉండదు. నేను ఉన్నప్పుడు మాత్రం చేసేది మాత్రమే వ్యవహారం, అంతే, లేకుంటే ఏది కాదు. లేదు. అప్పుడు నిన్ను బంధిస్తుంది అది. ఇంకా అది నేను ఉండదు, మహనీయులకు నేను ఉండదు, వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారంలో నేను అనేది లేదు కాబట్టి ఏ ఒక్క ఆలోచనలో కూడాను నేననేది అవకాశమే లేదు కాబట్టి వాళ్ళకు వర్తించదు. అది ఇంకా అంత లోకానికే వర్తిస్తుంది. అందుకే చూడు, ఇప్పుడు సత్యసాయి సిద్ధి సాయి ఉన్నాడు, సత్యసాయి ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు. కోపంగా వాళ్ళు మాట్లాడతారు, అరుస్తారు, మందలిస్తారు. కానీ నేను అనేది వాళ్ళల్లో లేదు కాబట్టి అది ఎందుకు వచ్చిందంటే అది లోకక్షేమం కోసం.
అది అంతే. తనది కానప్పుడు అది ఇతరులది అవుతుంది. అట్లా వాళ్ళు లోకానికి ఉపయోగపడుతూ ఉన్నారు. లోకోద్ధరణ వాళ్ళతో జరుగుతూ ఉంది. వాళ్ళు స్వీకరించేది ఉండదు, వదిలేది ఉండదు. సహజంగా నేనుండదు కాబట్టి, నేను ఉండదు కాబట్టి ఇంకా శక్తే చేస్తూ ఉంటుంది. శక్తి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నీ లోపల శక్తే పనిచేస్తూ ఉంది. శక్తే పనిచేస్తూ ఉంది అంటే ఆ శక్తి పనిచేస్తూ ఉంది. కానీ నేను పనిచేస్తానని అంటావు కదా నువ్వు. నేను చేస్తానని అంటాను నువ్వు, కానీ వాస్తవంగా శక్తి పనిచేస్తుంది. అది జ్ఞానికి తెలుసు. నేను లేదు కాబట్టి, నేననేది వాళ్ళలో లేదు కాబట్టి శక్తే పనిచేస్తా ఉండేది అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. నీకు అర్థం కాదు కదా. అది ఎట్లా చేస్తుంది? నేనుంటే ఎట్లా? కాబట్టి చేస్తా ఉండేది అదైతే మనం మింది వేసుకుంటాను అమ్మా. ఎల్లప్పుడూ ప్రతి క్షణం అన్నిటినీ మిందేసుకుంటాను. మిందేసుకున్న గూను వచ్చా, వీపులు వస్తాయి, మొక్కలు వస్తాయి, వేసుకునే కొద్దీ అంతే భారము. నిర్ణయాలు చల్లవాడ అని తెలుసు. అది ఏం చేయం కదా, కళ్ళు మూసుకొని కూర్చోటం కాబట్టి అది అట్లా అవుతుందేమో. వ్యవహారం చేస్తాను తిరువణామలలో ఊరికి కూర్చుంటాం కాబట్టి ఏం మనసు పనిచేయదు. అట్లేం లేదు. ఇక్కడ పనిలో ఉంటే మనసు పనిచేయదు, ధ్యాస మారుతుంది కదా. నువ్వు లోకాన్ని నిందిస్తాడు. మామూలుగా ప్రతి విషయంలో కూడాను మనము లోకాన్ని నిందిస్తున్నాం. దానికేం సంబంధం? మనల్ని నిందించుకో. మంది కరెక్టే,